నమస్తే అండి. నమస్తే. మీ పేరు? చల్లా శంకర్రావు అండి. చల్లా శంకర్రావు. ఓకే, ఏ ఊరండి? షోరూంపేట. షేర్ మహమ్మద్పేట. ఓకే, జగయ్యపేట ఏరియా అంతే కదా? ఓకే, ఇప్పుడు ఈ బెండ ఏం బెండ ఇది? ఏ కంపెనీది? భారతీయ కంపెనీ అండి. భారతీయ కంపెనీ వాళ్ళది బెండ వేశారు మీరు. ఓకే, ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? జగ్గయ్యపేట అన్నదాత సీడ్స్ అండి. జగయ్యపేట అన్నదాత సీడ్స్ వాళ్ళు ఇచ్చారు అది? అవునండి. ఎట్లా అమ్మారా లేకపోతే డెమో ఇచ్చారండి? డెమోగా ఇచ్చారు. వెరైటీ ఇదేనా? అవునండి, ఇదే కదా? ఓకే, భారతీయ కంపెనీ వాళ్ళది బెండ. ఈయన బెండకాయలు మీ ఇచ్చారు? ఇయ్యానండి. ఓకే, ఎలా ఉంది ఏంటి? ఇంకా మీరు ఎంత వేసారు మొత్తం విస్తీర్ణం? 25-30 సెంట్లు ఉంటుందండి. ఇది భారతి. మిగతా అది వేరే రకాలు? మిగతా అది యూఎస్ 002 వేసామండి. ఓకే, అది ఎంత వేసారు? అది ఒక 30 ఉంటుంది. అది ఒక 30 ఉంటుంది. ఓకే, ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇది? పర్వాలేదండి, భారతీయ వాళ్ళది. భారతీయ విత్తనం బాగుంది. కొరస నుంచి కాపు వచ్చింది. సైడు పిల్లకల కనుక కొమ్మలు వచ్చి కాపు బాగుంది. కింద నుంచే పిలకలు వచ్చినాయి. అవును. ఓకే ఓకే ఓకే, దగ్గర పిలకలు అంటే ఇవే కదా? సైడ్ కొమ్మలు. సైడ్ కొమ్మలు. అవును, కింద నుంచి బాగా వచ్చినాయి. ఓకే, అంతా కలిపినా కూడా ఒక జాన హైటే ఉంది గట్టిగా. అంటే ఒక 10 అంగుళాల హైట్ పెరిగింది ఇప్పటికి. ఎన్ని కోతలు కోసారు? ఇప్పటికి 5-6 కోతలు కోసామండి. 5-6 కోతలు కోసారు. ఓకే, ఒక జాన లోపలనే 5-6 కోతలు పడినాయి అంటే అంత చిక్కగా వస్తుంది. కాయ ఎలా ఉంది? కొద్ది ఎత్తులోనే చూడు, సైడ్ కొమ్మలకు కూడా కాయలు. అవునవును, చిన్న అంటే 2 అంగుళాల నుంచే కాయలు ఉన్నాయి. అవును, మళ్ళీ సైడ్ బ్రాంచ్ కూడా చిన్నగా పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా కాయలు వస్తున్నాయి. ఏది మీరు కోసిన తర్వాత కూడా. ఓకే, ఇది ఇట్లా కాయటం కరెక్టేనా? కరెక్టేనండి, ఇట్లుంటే దిగుబడి బాగా వస్తుంది. ఇట్లుంటేనే దిగుబడి బాగా వస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో మంచి లక్షణాలు ఏం కనపడ్డాయి మీకు? ఈ కాయ నలుపుగాను. మేము ఏదో ఇప్పుడు దానికి వైట్ ఉంటే నలుపు రావడానికి మందులు కొట్టుకున్నాం. దీనికి కొట్ట అవసరం లేదు. కొట్టకుండా మనకి మార్కెట్ కి యూజ్ గా బాగుంది. సైజ్ అయినా ఏదైనా. ఓకే, కలర్ బాగుంది. సైజు కానీ కలర్ కానీ టూ మచ్ గా లేకుండా చక్కగా మార్కెట్ లో అందరూ ఇష్టపడే కాయల్లాగా ఉన్నాయి. అంతేనా? మార్కెట్ లో ఈజీగా అమ్ముడుపోతాయి. మిగతా కాయల కంటే ఇది కలర్ నలుపుగా ఉండి మంచిగా ఉంది. అంతేనా మీరు? వాటితో పోల్చుకుంటే కాయ క్వాలిటీ ఉంది. క్వాలిటీ బాగుంది. ఓకే, ఇంకా ఏమన్నా పురుగులు అట్లా ఏమన్నా ఎక్కువగా ఉంటాం కానీ తక్కువ ఉంటాం కానీ అట్లా? పురుగులు అంటే ఒకసారి దోమ వచ్చింది, దానికి మందు కొట్టుకున్నా. ఇంతవరకు కొట్టలేదండి. 6 కోతలకు వచ్చినా కానీ ఇంతవరకు ఒకసారి మందు కొట్టారు? ఓకే, 6 కోతలకు వచ్చినా కానీ ఇంతవరకు మందు కొట్టలా. ఒకసారి కొట్టండి, ఎందుకంటే మళ్ళీ కొట్టుకుంటే. మొన్న వర్షానికి కొంచెం పురుగును అది అటాక్ అయింది, లేకపోతే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా మీరు ఈ వెరైటీని రైతులు వేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ నెంబర్ 1 ఆలోచించే పని లేదు. ఎన్ని కోతలు దిగొచ్చు అనుకుంటున్నారు మీరు? 30 కోతలు దిగుతాయి. 30 కోతలు దిగుతాయి. ఇప్పుడు ఒక 6 కోతలు దిగింది, ఏమీ అనిపించలే, చేను శుభ్రంగా చక్కగా ఉంది. ఓకే, నమ్మకంగా వేసుకోవచ్చు ఎవరికైనా, రైతులకు మీరు చెబుతారు. ఏ కంపెనీ ఇది? భారతీయ కంపెనీ. భారతీయ సీడ్స్ వాళ్ళది. చల్లా శంకర్రావు గారు ఆ షేర్ మార్కెట్ నుంచి మనకేం చెప్తున్నారంటే భారతీయ కంపెనీ వేసుకోవచ్చు. 100% బాగా లీడింగ్ లో ఉన్నటువంటి వెరైటీలు పక్కనే వేసాను. వాటికంటే కూడా బెటర్ గా ఉంది. వాటిలో అక్కడక్కడ పల్లాకు తెగులు కనపడుతుంది. అవునా? వాటిల్లో అక్కడక్కడ పల్లాకు తెగులు కనపడుతుంది. కానీ ఇందులో ఒక్క చెట్టు చూద్దామన్నా కూడా లేదు పల్లాకు తెగులు చెట్టు. కాయలు మంచి క్వాలిటీ ఉన్నాయి. హైట్ తక్కువలోనే దగ్గర కాపు వచ్చి ఇప్పటికే అంటే ఒక 10 అంగుళాలు పెరిగేటప్పటికే 6 కోతలు కోయడం జరిగింది. ఇంకా 20-25 కోతలు అవలేలుగా కోస్తాను. మంచి దిగుబడి వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి శంకర్రావు గారు చెప్తున్నారు. మళ్ళీ కూడా ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఈ చేన్ని పరీక్షించి మనం నిర్ణయానికి వద్దాం ఏం చేద్దాం అనేది. భారతీయ కంపెనీ వాళ్ళది ఈ విత్తనం. ఓకే, థ్యాంక్ యూ అండి.